తెలంగాణ రాష్ట్రానికి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ 2-3 రోజుల నుంచి పేపర్లో కానీ టీవీలో కానీ సోషల్ మీడియాలో కానీ కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ పార్టీలో చేరబోతుంది, బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అవుతున్నాయి, బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి కదా. ఈ సోషల్ మీడియా ద్వారా తెలంగాణ ప్రజానీకానికి, అదే బీజేపీ రాష్ట్ర కమిటీకి, సెంట్రల్ కమిటీకి నేను నా యొక్క అభిప్రాయాన్ని తెలియపరిచేది ఏమిటంటే, తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని కానీ కల్వకుంట్ల ఖాందాన్ని కానీ ఎవరు ముట్టుకున్నా ఆ పార్టీ భూస్థాపితం కావడం ఖాయమని ఈ సోషల్ మీడియా ద్వారా నేను తెలియపరుస్తున్నాను. అదేవిధంగా బీజేపీ పార్టీ కవితను చేర్చుకుంటుంది అని అంటున్నారు కాబట్టి, కవిత అయినా, కేటీఆర్ అయినా, కేసీఆర్ అయినా, ఎవరైనా సరే బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీకి చాలా కష్టంగా ఉంటుంది. బీజేపీ పార్టీ అధికారంలో కూడా రాకపోవచ్చు, రాదు. కల్వకుంట్ల ఖాందాన్ని ఎవరు దగ్గర తీసినా కానీ అది బొంత పురుగుని ముట్టుకున్నట్లే అవుతుంది అని నేను సోషల్ మీడియా ద్వారా తెలియపరుస్తూ, కల్వకుంట్ల ఖాందాన్ని ఏ పార్టీ దగ్గర తీసినా కానీ ఆ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం భూస్థాపితం కావడం, భూస్థాపితం కాకపోయినా కానీ అధికారంలోకి రాకుండా ఉండడం అయితే 100% పక్కా అవుతుంది అని నేను సోషల్ మీడియా ద్వారా తెలంగాణ ప్రజానీకానికి తెలియపరుస్తున్నాను.